త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. యుద్ధానికి వెనక తిండికి ముందు అని అంటారు, కానీ మీరు యుద్ధానికి తిండికి రెండింటికి ముందేగా. దిష్టి పెట్టకండి అన్నయ్య. ఊరుకోమ్మా, దిష్టి అంటే దిష్టి. మీరు పుష్టిగా తింటారని నాకు తెలుసు గాని ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంత పుష్టిగా తింటారని నేను అస్సలు అనుకోలేదు. ఆ, దేని గురించి అన్నయ్య మీరు అనేది? ఏమీ ఎరగనట్టు ఎందుకులేమ్మా, నా దగ్గర కూడా నీ నటన. అన్నయ్య ఏంటి, నేను నటించేదానిలా కనిపిస్తున్నానా మీకు? మరి కాదా? ఏంటి మీరు ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఇదేం బాలేదన్నయ్య. నాకు కూడా కోపం వస్తుంది చెల్లెమ్మ ఇలా చేస్తుంది అంటే. నేనేం అంత పెద్ద తప్పు చేశాను? మరి ఇంట్లో ఏదో పెద్ద గొడవ అవుతుందని తెలుసు. బావగారు కాస్త మీ మీద కిరుకు వహించున్నారు. అలాంటప్పుడు బావగారితో కలిసి భోంచేయాలి కానీ ఆయన రాకుండానే మొత్తం ఇద్దరు ఫుడ్ లాగించేసి ఎముకలు మాత్రం మిగిల్చి పెడతారా? పాపం ఎంత హట్ అయ్యాడో తెలుసా బావా? ఏంటి మీరనేది? అవును, రాత్రి బావగారు ఇంటికి తిరిగొచ్చే టైంకి మీరు ఇద్దరి భోజనం లాగించేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారంట కదా. ఏంటన్నయ్య మీరు అనేది? నేను ఆయన కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయాను. ఆయన ఎప్పుడొచ్చారో నాకు తెలియదు గాని పొద్దున్న నిద్ర లేచేటప్పటికి రాత్రి ఆయన కోసం అట్టి పెట్టిన భోజనం మొత్తం ఫుల్లుగా లాగించేసున్నారు. కనీసం నన్ను నిద్ర లేపి అసలు తిన్నావా లేదా అని అడిగిన కూడా లేదు. మీరేమో నేను తిన్నానంటున్నారా? చాలమ్మా చాలు. ఇంకా నాతో కూడా అబద్ధాలు చెప్తున్నారా మీరు? నేను అబద్ధాలు చెప్పడం ఏంటన్నయ్యా? నేనెందుకు అబద్ధాలు చెప్తాను? అమ్మాయి ఇంకా చాలు. నేను వీడియో ఆధారం కూడా చూశాను. వీడియో ఆధారమా? బావగారి గదిలోకి వచ్చేటప్పటికి తమరు తిండి మొత్తం ఖాళీ చేసి ఎముకలు ప్లేట్లు అక్కడ పడేసేసి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతున్నారంట. ఆ వీడియో మొత్తం తీసి మరీ చూపించారు నాకు బావగారు. అన్నయ్య, ఇందులోనే ఉంది పిత్తలాటకం. రాత్రి ఆయన భోంచేసేసి ఉత్తి ప్లేట్లు పెట్టి నన్ను వీడియో తీశారేమో. అలా కూడా చేయొచ్చు కదా. మరి అలాగే చేసుంటారు. చిచి, బావ మరీ అంత దుర్మార్గానికి దిగజారాడు. ఖచ్చితంగా ఫుడ్ మాత్రం మీరే తినుంటారు. లేకపోతే ఎంత హర్ట్ అయి నాతో మాట్లాడారో తెలుసా? ఓహో, ఇదంతా ఆయన గారే చెప్పారా? మరి లేకపోతే నాకెలా తెలుస్తుంది? అయినా ఇద్దరు మనుషులు తిండి రాత్రి ఎలా లాగించావో మా తల్లి, నీ జీర్ణశక్తికి నా జోహార్లు. నేను తినకుండా ఆయన తినకుండా భోజనం ఎవరు తినుంటారు? చూస్తానే, మీ ఇద్దరు ఎలా కాపురం చేస్తారో, ఎలా కలిసి ఉంటారో చూస్తాను. ఇదంతా శకుంతల బామ కోటిగారి పనా? చెప్తా చెప్తా, టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి. రే రూతర్, ఆఫీస్ టైం అవుతుందిరా, రా వెళ్దాం. వస్తున్నా బస్సు. అల్లుడి గారు నమస్తే. నమస్తే అంకుల్. ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాబాయ్. బాబాయ్ గారు నమస్కారం. అమ్మ నమస్కారం. నమస్కారం రూతర్. లోపలికి పదండి బాబాయ్, రండి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? ఆఫీస్కి బయలుదేరాం బాబాయ్. ఒక 10 నిమిషాలు ఆగి వెళ్తాం, రండి. బాసు. రే రూతర్, ఆఫీస్కి టైం అవుతుంది.
మీకు ఆఫీస్కి టైం అయినట్టుంది. సరే బాబాయ్, వస్తాను. ఏంటి బాసు,